రైల్వే ఉద్యోగాల మనకి 2025 భారీ నోటిఫికేషన్‌తో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. క్వాలిఫికేషన్ అయితే మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. మీరు 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రైల్వే జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 1 మంత్ సాలరీ వచ్చేసి మీకు 40,000 అయితే మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ మీకు 1 మంత్ సాలరీ అయితే మీకు ఉంటుంది. మెయిన్‌గా ఇదైతే మనకి గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ డి విభాగంలో మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇలాంటి జాబ్స్ మీరు అందరూ ఫేక్ అని అనుకుంటారు ఖచ్చితంగా. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే మీరు ఫుల్ వీడియో చూడండి. అండ్ మీకు ఇప్పుడు లైవ్‌గా నేను చూపిస్తాం. వీళ్ళ వెబ్‌సైట్‌లో మనకి అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. హెడ్ క్వార్టర్ పర్సనల్ డిపార్ట్మెంట్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అని మనకైతే ఆర్‌టీఎస్ కాలనీ బిలాస్పూర్ వాళ్ళతో మనకి ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు గైస్. ఇదైతే మీకు కంప్లీట్‌లీ ఆన్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్‌లైన్ ద్వారా అయితే కాదు. సో, ఈ అప్లికేషన్ మనకి ఆన్‌లైన్‌లో ఓపెనింగ్ డేట్ అయితే మనకైతే 14థ్ జూన్ ఫ్రెండ్స్. అంటే మనకి ఇవాళ నుంచే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళైతే. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేసిన వెంటనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో, చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి గైస్. ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ మీకు చివరి తేదీ వచ్చేసి మీకైతే 13థ్ జూలై వరకైతే ఉంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్‌గా మీకు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం అయితే ఉంది. సో, మీరు ఒకసారి బాగా ఆలోచించి ఇలాంటి జాబ్స్‌కి చాలా తక్కువ ఉంటాయి మీకు రైల్వే డిపార్ట్మెంట్‌లో. సో, మీరు అప్లై చేసుకుందామని ట్రై చేయండి గైస్ మాక్సిమం. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా మీరు చూసుకున్నట్టయితే గైస్ గ్రూప్ సి డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు వాళ్ళు. పోస్ట్ వచ్చేసి మీకు కేటగిరీ అయితే మీకు ఇక్కడ మనకి 12థ్ క్లాస్ జస్ట్ మీరు అంటే ఇంటర్ పాస్ అయిన అని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇంటర్ పాస్ అయిన మినిమమ్ మీకైతే 50% మార్క్స్ రావాలి గైస్. సో, లేదా మీరు మనకైతే వీళ్ళు అంటే ఇంటర్‌తో పాటు మీరు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమమ్ మీకైతే ఇంటర్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇదైతే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్ఎన్ మనకైతే వాళ్ళు ఇంకో ఆప్షన్ అయితే ఇచ్చారు మనకి టెక్నికల్ పోస్ట్ గురించి అయితే. ఇక్కడ మనకి జస్ట్ 10థ్ క్లాస్ మీరు ఎటువంటి ఇంటర్ అవసరం మీకు 10థ్ క్లాస్ పాస్ అవ్వండి. ఇక్కడ ప్లస్ అని మళ్ళీ వీళ్ళు మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు 10థ్‌తో పాటు ఇక్కడ సెకండ్ వన్ అయితే మీకు ఐటీఐ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ ఐటీఐలో కూడా మీకు కోర్సెస్ ఏమేమి చేస్తున్నారంటే మీరు సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ. సో, మీరు 10థ్‌తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ డి విభాగంలో మనకి లెవెల్ సికి లెవెల్ 1కి అయితే మనకి ఇక్కడ 10థ్ క్లాస్ పాస్ అయ్యారని చెప్తున్నారు. అండ్ లేకపోతే మీరు ఐటీఐ చేసిన ఎవరైనా సరే లేదంటే మీరు ఈక్వలెంట్‌గా ఇంటర్న్‌షిప్ చేస్తారు ఎవరైనా సరే. సో, గవర్నమెంట్ నుంచి మనకి ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి కదా! సో, అలాంటి ఇంటర్న్‌షిప్ చేసిన ఎవరైనా సరే వాళ్ళు కూడా ఈ రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు గైస్. షుడ్ హావ్ అటెండెడ్ 2 ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఆర్ ఆల్ ఇండియన్ రైల్వే లెవెల్. సో, మీకంటూ ఖచ్చితంగా ఈ నేషనల్ లెవెల్ ఏదైనా మీరు పార్టిసిపేట్ చేసి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ అయితే మనకి షుడ్ హావ్ అటెండెడ్ 2 ఈవెంట్స్ అట్ స్టేట్ లెవెల్. సో, ఖచ్చితంగా ఇది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మ్యాండేటరీ. ఖచ్చితంగా ఏదో ఒక మీరు 2 ఈవెంట్స్ ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉండాలి. సో, మీరు ఎవరైతే అటెండ్ అయ్యారో నేషనల్ ఈవెంట్స్‌కి వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇక్కడ మనం ఇంకా ఏజ్ విషయం దగ్గరికి వస్తే లెవెల్ 2 విభాగంలో మనకి ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 1 డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మనకి 18 నుంచి 33 అని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇంకా ఇక్కడ వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు వీడియో చూసి ఫుల్‌గా అప్లై అయితే చేసుకోండి. గ్రూప్ సి లెవెల్ 2 విభాగంలో టోటల్‌గా మీకైతే 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ మీరు చూసుకున్నట్టయితే గైస్ మనకి ఒక రిటన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇందులో మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ మనకి 40 మార్క్స్ అనేది మనకైతే ఎస్ఐ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ అయితే మనకి సిలబస్ ప్రకారంగా మనకైతే ఎగ్జామ్ ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో, రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది మీకు. సో, రిటన్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మనకి ఇంటర్వ్యూ చేసి వీళ్ళకి జాబ్ అయితే ఇస్తారు. ఈ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గైస్ మీకైతే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అంటే జనరల్ ఎవరికైనా సరే రూ. 500 చార్జ్ చేస్తున్నారు. ఆ రూ. 500 మీరు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేశాక మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అవుతే మీకు రిఫండబుల్ రూ. 400 మీకు బ్యాక్ రిటర్న్ వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. అదే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ వాళ్ళకైతే రూ. 250 అప్లికేషన్ ఫీజ్ చార్జ్ చేస్తున్నారు గైస్. సో, మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అవుతే మీకు ఫుల్ అమౌంట్ మీకు రిటర్న్ అయితే పడిపోతాయి మీ బ్యాంక్‌లో అని చెప్తున్నారు. సో, ఓకేనా గైస్ క్లారిటీ చెప్తాను వీడియోకి స్కిప్ చేయకండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి చైర్మన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ బిలాస్పూర్ నుంచి అయితే అఫీషియల్‌గా గవర్నమెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సో, ఇది మీకు అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. డైరెక్ట్‌గా మీరు అక్కడి నుంచి అయితే మీరు
అప్లికేషన్ అనేది ఫామ్ ఫిల్అప్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. గైస్ ఇదైతే చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. నేను రీసెంట్గా ఫోటోషాప్ కోర్స్ అయితే కంప్లీట్ చేశాను, బ్యాచ్ 1 అనేది. ఈ ఫోటోషాప్ కోర్స్లో మీకు ఆల్మోస్ట్ 30 రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మనకి 40 GB ఫ్రీ అసెట్స్, ఫాంట్స్, పిఎన్జీస్, బ్రషెస్ మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అసలు ఫోటోషాప్ నేర్చుకుంటే మీరు ఒక ఫ్రీలాన్సర్గా, గ్రాఫిక్ డిజైన్గా ఇంట్లో కూర్చుని డైలీ 1000 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇదైతే మనకి ఒక ఆఫర్ అయితే కండక్ట్ చేస్తాను నేను. సో 499 రూపీస్కి మనకైతే ఆఫర్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.